కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 6 సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. సహాయక చర్యలు కూడా అగ్నిమాపక సిబ్బంది చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత సడన్ గా ప్రమాదం ఎలా జరిగిందనే దానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, అసలు ప్రమాదం ఎలా జరిగింది ముందుగా అసలు? ఎస్ మోనిషా, ఇది రాయవరం అంటే అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో బుధవారం ఉదయం జరిగింది ఈ ఘటన. అక్కడ పెద్ద ఎత్తున అంటే దీపావళి సమీపిస్తుండటంతో పెద్ద ఎత్తున బాణసంచం తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక్కసారిగా అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ పేలుడు సంభవించింది అనేది అక్కడ స్థానికులు చెప్తున్నమాట. ఈ సందర్భంగా అంటే వెంటనే భారీ పేలుడు సంభవించడం, మంటలు ఎగిసిపడటంతో అక్కడ లోపల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతోనే అక్కడికక్కడ 6 సజీవ దహనం అయిపోయారు. అయితే ఎంతమంది అంటే లోపల 10 నుంచి 12 మంది ఉన్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. వీళ్లలో గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ మూర్తి అనే ఆయన కూడా లోపలే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇంకా ఎంతమంది ఉన్నారు లోపల అనేది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియలేదు. ప్రస్తుతం అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సహాయక చర్యలు ఈ రోజు సాయంత్రం ముగిసే సమయానికి మొత్తం కూడా మంటల ఆర్పి అవన్నీ అక్కడ శిథిలాలన్నీ తొలగిస్తే ఎంతమంది లోపల ఉన్నారు, అసలు అంటే ఎంతమంది తయారు చేయడానికి వెళ్ళారు అనేది లెక్క తెలిసే అవకాశం అయితే ఉంది. అసలు మొత్తం 10 మంది వరకు ఈ ఘటనను అక్కడికక్కడే మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు. సో అసలు మొత్తంగా చూసుకుంటే అసలు ఎంతమంది ఉండొచ్చు చుట్టుపక్కల, సో అది ఎంతవరకు వ్యాపించింది చూస్తూ ఉంటే చాలా దారుణంగా కనిపిస్తున్నాయి విజువల్స్ లో కూడా. అవును, బాణసంచా అనగానే ఒక్కసారిగా అది పేలుడు అనేది ఇప్పుడు మందుగొండ సామాగ్రి మనం ఏదన్నా సరే చిన్న బాంబు, ఒక లక్ష్మీ బాంబు తెలిసినా సరే దాని ప్రభావం కాస్త ఎక్కువ దూరం ఉంటుంది, కొంత దూరం ఉంటుంది. అదే ఒక్కసారిగా అవన్నీ ఇప్పుడు అట్లా కొన్ని రకాల బాంబులు అంటే సౌండ్ వచ్చేవి కానీ లేదంటే ఇట్లా సౌండ్ రానివి కానీ ఇవన్నీ ఒక చోట ఉన్నప్పుడు ఏంటంటే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ కూడా ఒక క్లోజ్డ్ ఏరియాలో ఉంచితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కూడా దాని వచ్చే రియాక్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆ పక్కన ఇళ్లపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పక్కన ఎవరైనా ఉన్నా కానీ రోడ్డు మీద వెళ్లే వాళ్ళ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ ఘటనలో ఆ పక్క నుంచి వెళ్లే వాళ్ళు కూడా ఒక 2 గాయపడినట్లుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వీరినైతే అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతుంది. అయితే ఘటనకు సంబంధించి అంటే అక్కడ ఏదైనా కుట్ర కోణం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ కూడా మొదలు పెడతాను. అక్కడ స్థానికులను కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ముందు 6 మరణించారంటూ కూడా వార్తలు వచ్చినాయి. అంటే లోపల 6 ఉన్నారు, 6 మరణించారన్నారు. కానీ తర్వాత కొంతమంది అంటే వాళ్ళు కదలటము ఇవన్నీ కూడా కొంతమందిని గమనించిన తర్వాత 4 అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే 4 ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఈ బాణసంచా తయారీ కేంద్రం ఏదైతే ఉందో ఇలాంటి ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. కనీసం నిప్పు రవ్వ కూడా కనిపించిన పరిస్థితి ఉంటుంది అక్కడ. సో దాంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే దాని చుట్టూ కానివ్వండి, ఇలాంటి ఆ విధమైన అట్మాస్ఫియర్ ఉండనివ్వకుండా చేస్తారు వాళ్ళందరూ కూడా. సో అసలు ఈ ప్రమాదం జరగడానికి ఏంటి రీజన్ అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు చుట్టుపక్కల షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందనేది అక్కడ స్థానికులు చెప్పారన్నమాట. అయితే అక్కడ లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి, దాదాపుగా అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉన్న 10 మంది కూడా ప్రాణాలతో లేరు అనేది అక్కడి నుంచి వార్త వస్తుంది. దీంతో అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉండవచ్చు అనేది అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సాయంత్రం లోపు అక్కడ అనపర్తి పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు వెంకట్? ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరు చూసారు ముందు, అసలు ఎవరు సహాయక చర్యలకు ఫోన్ చేశారు? అక్కడ స్థానికులే అగ్నిబాపక సిబ్బందికి కూడా భారీగా మంటలు రావటం, అది కూడా మంటల తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం స్థానికులే వెంటనే అసలు ఏం జరిగిందో అంటే కొంతమంది తేరుకుని వెంటనే అగ్నిబాపక సిబ్బందికి అలాగే స్థానిక 108కి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా సమాచారం ఇచ్చారు. అలాగే స్థానిక పోలీసులు కూడా అక్కడికి వెంటనే చేరుకుని సహాయక చర్యల్లో వాళ్ళు కూడా స్థానికులతో కలిసి పాల్గొనే ప్రయత్నం చేశారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇది జరిగి ఉండవచ్చు అనేది అక్కడ చెప్తున్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. మొత్తం దాదాపు 10 నుంచి 12 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరు బతికే అవకాశాలు అయితే లేవు అని చెప్తున్నారు. అలాగే అక్కడ బయట ఉన్న ఒక 2 వ్యక్తులు కూడా
తీవ్రంగా గాయపడ్డారు, వాళ్ళు కూడా బ్రతికే అవకాశం లేదనే సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా సాయంత్రం లోపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పోలీసులు వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము రాయవరం సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున అక్కడ మంటలు చెలరేగాయి. మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు, ఆకాశం అంత ఎత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అక్కడ. అయితే మంటల్లో చిక్కుకుని అక్కడ పనిచేసే సిబ్బంది లోపల ఎవరైతే ఉన్నారో ఒక 6గురు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే మరికొందరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. సహాయక చర్యలు కూడా అగ్నిమాపక సిబ్బంది చేపట్టారు. అయినా కూడా అసలు అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. మంటలు అంత ఉవ్వెత్తున ఎగుస్తూనే ఉన్నాయి. సో వెంటనే అగ్నిమాపక సిబ్బంది మిగతా సిబ్బంది కూడా అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ చేరుకుని సహాయక చర్యలు పాల్గొంటున్నారు. అవన్నీ టపాసులు కావటంతో ఎంత అదుపు చేసినా ఇంకా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. సో మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు, పొగ ఏ రేంజ్లో ఆకాశం అంత ఎత్తు లేచి వస్తుందో మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు.